నైట్ నుంచి ఫీవరు, బాడీ పెయిన్స్ వస్తున్నాయి, ఇవన్నీ బాగా పెయిన్స్ వస్తున్నాయి. మన రియో గారికి ఇంకా ఫీడింగ్ చేసి పడుకోబెట్టేశాను. కింద పిల్లలు అరుస్తున్నారు, ఆట ఆడుకుంటున్నారు అనుకుంటా. వాళ్ళ మాటలు చూడండి ఎట్లా వినిపిస్తున్నాయో. హెడేక్ కూడా వస్తుంది బాగా. నైట్ ఫీవర్ చెక్ చేసుకున్నా, 100, 101 అట్లా ఉంటుంది నైట్ నుంచి. అమ్మ లేనప్పుడే ఇంకెట్లా సిక్ అయిపోతాను నేనేంటో. అమ్మ ఉన్నప్పుడల్లా కొంచెం యాక్టివ్గానే ఉంటాను. అమ్మ ఎప్పుడు సాటర్డే సండే ఊరు వెళ్తుంది కదా, ఆ టైంలోనే నేను సిక్ అయిపోతాను ఏంటో. ఈరోజు ఫుడ్ కూడా నాన్ వెజ్ లేదు మా ఇంట్లో, వెజ్జే. ఫీడింగ్ మదర్స్ అంతే కదా, ఎంత ఫీవర్ వచ్చినా ఎంత బాగోపోయినా సరే పిల్లల్ని చూసుకోవాల్సిందే. ఎందుకంటే మన పిల్లల్ని మనం తప్ప ఇంకెవరో జాగ్రత్తగా చూసుకోరేమన్న భయం. ఎంత ఫీవర్ వచ్చినా సరే, ఎంత మనం చచ్చిపోతున్నా సరే వాళ్ళని మాత్రం వేరే వాళ్ళకి మాత్రం వదిలిపెట్టం. నేనైతే అదే చేస్తాను. నా కొడుకు నేను ఎవరికి వదిలిపెట్టను. అమ్మకు వదిలిపెట్టినా సరే 4-5 సార్లు అమ్మ ముడి చుట్టూరే తిరుగుతా, ఏమైనా తిన్నాడా ఏమైనా తాగాడా అని చెప్పేసి అని. నాకు ఇట్లా హెల్త్ బాగున్నప్పుడే మన రియో గాడు కూడా మిడ్ నైట్ ఫీడింగ్ కోసం ఎక్కువసార్లు లెగుతాడు. నార్మల్గా ఉన్నప్పుడు అయితే కనుక ఫీడింగ్ కోసం ఒక 2-3 టైమ్సే లెగుతాడు.